టోయింగ్ అని ఒక యాప్ రిలీజ్ చేయడం జరిగింది స్విగ్గీ వాళ్ళు. స్విగ్గీ నుంచి ఎందుకు వచ్చింది, అది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసిరు అనేది సింపుల్గా ఇది జనరల్ మ్యాటర్. ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్ ఉందో స్విగ్గీ వాళ్ళు ప్రత్యేక అంటే కొత్తగా ఒక డెలివరీ యాప్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు టోయింగ్. ఈ టోయింగ్ పేరుతోటి పూణేలో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ శాతం ఎవరికి అంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు దృష్టిలో పెట్టుకొని ఈ స్విగ్గీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యాప్ ద్వారా 100 నుంచి 150 రూపాయల లోపులోనే మీల్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది ఫుడ్. దాన్ని వాళ్ళు ఏదైతే స్విగ్గీ వాళ్ళు ఉందో ఈ టోయింగ్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. కస్టమర్ల నుంచి ఈ ఫీజు వసూలు చేయడం అనమాట, సర్చ్ ఛార్జీలు, అటువంటి సర్చ్ ఫీజు అంటారు వాటి, అవి లేకుండా ఉంటుందని చెప్పడం ఇదనమాట. ఏది టోయింగ్ యొక్క. ఈ టోయింగ్ ఏంటిదంటే వాళ్ళు స్విగ్గీ వాళ్ళు ఎప్పుడు అంటే ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారో ఫస్ట్ బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈసారి పూణేలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే అక్కడ విద్యార్థులు కానీ తక్కువ ఆదాయం వచ్చేటటువంటి యువత కానీ వాళ్ళు బయట ఆర్డర్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటారు, అంటే చేసుకోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బయట ఆర్డర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అందుకని ఈ కంపెనీ ఏదైతే స్విగ్గీ ఉందో ఈ టోయింగ్ ఏదైతే యాప్ ఉందో 99 రూపాయలకే వస్తుంది అనమాట ఫుడ్. ఇది ఆప్షన్లు. ఈ యాప్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే పింక్, గ్రీన్ కలర్లు ఉంటాయి, దాంట్లో ఆ థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టోయింగ్తో కలిసి వాళ్ళు ఇప్పుడు ఈ స్విగ్గీ ఏదైతే ఉందో ఇన్స్టామార్ట్, పింగ్, డైనవుట్, క్రూ, స్నాక్, టోయింగ్ వంటి అంటే 7 ప్రత్యేక యాప్లు ఉన్నాయి దీంట్లోనే. మళ్ళీ ఏమేంటి, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, పింగ్, డైనవుట్, క్రూ, స్నాక్, ఈ టోయింగ్ అనమాట. ఈ యాప్ల ద్వారా ఏంటిది వాళ్ళు సర్వీసెస్ అనమాట. ఈ సూపర్ యాప్ స్ట్రాటజీ అనమాట వీళ్ళు పేరు పెట్టింది. అయితే విడివిడిగా ప్రత్యేక యాప్లు ప్రారంభించడం ద్వారా వాటిని అంటే ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో వాటి వైపు ఇది వెళ్తుంది అన్నట్టు అర్థం.